భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది అన్న మీకు? చాలా ఆనందంగా ఉంది. ఈ చుట్టుపక్కల మా ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందిగా. ప్రతి ఒక్క యువతకి అభివృద్ధి వచ్చే కొద్దీ ఉపాధి హామీ పెరుగుతుంది, నిరుద్యోగులు అన్ని వాళ్ళు తగ్గుతారు. ఇంకేముంది, హ్యాపీగా. ఓకే. అంతర్జాతీయ విమానాశ్రయం ఎవరి వల్ల వచ్చింది అనుకుంటున్నారు భోగాపురంలో? ఖచ్చితంగా 100% టీడీపీ ప్రభుత్వం. ఓకే. అశోక్ గజపతిరాజు హయాంలో ఫస్ట్ పునాది రాయబడింది. తర్వాత తొగ్లక్ ప్రభుత్వంలో నాకిపోయింది. తర్వాత ఇప్పుడు కూటమి, ఎన్డీఏ కూటమి అద్భుతంగా చేసింది. సెంచరీ, కొత్త సిక్సే. ఓకే. థ్యాంక్స్ టు మోడీజీ. ఓకే. ఇప్పుడు రేపు ప్రారంభోత్సవం కదా, ఎయిర్పోర్ట్ కనుక ప్రారంభమైన తర్వాత ఇక్కడ నుంచి రాకపోకలు పెరుగుతాయి. ఇక్కడ చాలా మందికి అంటే ఉపాధి అవకాశాలు అయితే దక్కుతాయి. ఇండైరెక్ట్గా చాలా మందికి ఉద్యోగాలు లభిస్తాయి కదండి. షాప్స్ పెట్టుకునేటోళ్ళకి, క్యాబ్స్ నడిపేటోళ్ళకి, మెకానిక్స్కి, ఇంకా సైడ్ షాప్స్ అన్నీ డెవలప్మెంట్ అవుతాయిగా. చాలా వరకు మరి డెవలప్ అయినట్టేగా ప్రాంతం. ఆటోమేటిక్గా ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం చాలా రోజుల నుంచి వెనకబడ్డాయి అంటారు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ముందంజలో ఉంటాయిగా. ఆటోమేటిక్గా మరి వెనకబడ్డ ప్రాంతాలే కదా ఎప్పుడైనా డెవలప్ చేయడానికి ఒక ప్రభుత్వం అనేది ప్రయత్నించాలి. మరి ప్రయత్నిస్తుందిగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి. థ్యాంక్స్ టు ఎన్డీఏ కూటమి. ఆయన మాటల్లోనే తెలిసిపోతుందిగా ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందనేది. ఆయన మాజీ ముఖ్యమంత్రి అనేదానికే అసలు నాకు ఇమాజిన్ చేసుకోలేకపోతాను. ఆయన మాటలు, గల్లీలో తిరిగే కుర్రోడు కూడా మాట్లాడతాడు, కానీ ఒక మాజీ సీఎం పదవిలో ఉండి కూడా, ఆయన అపోజిషన్ లీడర్ అయ్యిండి కూడా అలాంటి మాటలు మాట్లాడడం చాలా సిగ్గుగా ఉంది నిజంగా. ఆయన నిజంగా ఒక నాయకుడు అయి ఉంటే, ఆయన ప్రభుత్వంలో పూర్తి చేసి చూపించుంటే నిజంగా ఆయన క్రెడిట్ మేమే ఇచ్చేటోళ్ళం. భోగాపురం ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, రేపు ప్రారంభం కాబోతోంది. ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర అంటే బాగా ఎవరు వెనకబడి ఉన్న ప్రాంతం, బాగా వెనకబడే ప్రాంతం. అలాంటిది ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందంటే అందరికీ చాలా గర్వకారమైన విషయం. ఎందుకంటే మన ఊరు, మన ప్రాంతం కొన్ని రాష్ట్రాలు తెలుస్తుంది. దానికి చాలా సంతోషిస్తున్నాను నేను ఫస్ట్. దాంతో ఈ ఎయిర్పోర్ట్ ఫస్ట్ శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత అనేక కార్యక్రమాల వల్ల గవర్నమెంట్ మారడం వల్ల కొన్నాళ్ళు డిలే చేశారు. మళ్ళీ ఆ గవర్నమెంట్ కూడా రెండోసారి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు వల్ల వేరంగా పూర్తయింది. ఈ క్రెడిట్ నేను చెప్పడం కాదు, అందరి నోట ఉండేది చంద్రబాబు రావడం వల్లే ఈ ఎయిర్పోర్ట్ ఇంత త్వరగా, ఇంత వేరంగా అయ్యిందని జనాలందరిలో భావన 100% అయితే ఉంది. డెవలప్మెంట్ అంటే ప్రజెంటు జాబ్ పరంగా అయితే వస్తున్నాయి అందరికీ, అంటే ఇంక్లూడ్ ఇక్కడ దగ్గర వాళ్ళకి కాకపోయినా దూరంగా ఉన్న అందరూ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఫ్యూచర్లో ఇంకా కొద్దిగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది. భూముల ధరలు ఆల్రెడీ ఆకాశాన్ని ఉన్నాయి, కానీ అమ్మడానికి ఎవరు ఇక్కడ దగ్గరలో అందుబాటులో లేరు. ఎందుకంటే ఇంకా ఎక్కువ వస్తేనే ఆలోచన కలిగి ఉంది అందరికీ. అందుకని ప్రజెంట్ ఎవరు అంతగా అమ్మడానికి ఆలోచనలో లేరు. ఓకే. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకముందు మీ భూముల ధరలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉందండి? అప్పుడు కొద్దిగా బాగానే ఉండే, కానీ ఇప్పుడు ఇంకెక్కువ రేటు పెరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాగానే ఇంకెక్కువ పెరిగింది. దాంతో ఎవరు అంత బేగా అమ్మడానికి సులభంగా లేరు, ఎందుకంటే ఇంకా ఎక్కువ పెరుగుతుందని ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు కోకాపేట ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఇన్ని వింటున్నారు కదా అందరూ. ఇంతకుముందు అంటే న్యూస్ గురించి ఎవరు ప్రతి వారు చేతుల్లో మొబైల్ ఉంటున్నాయి, కామన్గా అందరికి థింక్ చేస్తారు కాబట్టి తెలిసిపోతుంది. ఇంకా పెరుగుతున్న ఆలోచనతో ఉన్నారు. డెవలప్మెంట్ అయితే పెరుగుద్ది. ఇంకా ఎర్ర బస్సు వెల్లం దగ్గరికి ఎయిర్ బస్ అవసరం అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత ఇప్పుడేమో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం నా వల్లే పూర్తయిందని చెప్పి ఆ క్రెడిట్ నాదే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఎలా చూడాలంటారండి? అదే నేను ముందు చెప్పాను కదా, ఫస్ట్ శంకుస్థాపన ఆయన చేశారు. తర్వాత ఈ గవర్నమెంట్లో కొద్దిగా డిలే చేశారు. మళ్ళీ ఈయన మరి మనసు మార్చుకొని ఏమో తెలియదు, కానీ మళ్ళీ ఈయన కూడా శంకుస్థాపన చేశారు. కాకపోతే గవర్నమెంట్ రాలేదు, ఈ గవర్నమెంట్ వచ్చింది. ఇంత త్వరగా పూర్తవుతుందని మేము అనుకోలేదు, అయ్యింది. అది నా వరంగా అయితే చంద్రబాబు వల్ల అయ్యిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గవర్నమెంట్లో చేయలేనప్పుడు వీళ్ళు చేశారు కాబట్టి వాస్తవం ఒప్పుకోవాలి. యాక్చువల్గా మేము ఉండేది మాత్రం జగన్ గవర్నమెంట్లో ఉన్నాం. మా పార్టీ మేము ఉండేది ఇప్పుడు వైసీపీలో ఉన్నాం. కానీ వాస్తవం ఏంటనేది అబద్ధాలు చెప్పకుండా వాస్తవం చెప్పాలి, అది మాత్రం వాస్తవం. ఆయన రాబట్టి ఇంత తొందరగా అయ్యిందని మా భావన. ఇక్కడ భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వారిని విమానం ఎక్కించబోతున్నారు చంద్రబాబు గారు, ఎలా చూడాలంటారు? చాలా సంతోషం విషయం. ఎందుకంటే మనం సంపాదిస్తామో లేదో తర్వాత సంగతి, మనం ఎక్కుతామో లేదో తెలితే చాలామంది ఉత్తరాంధ్ర నుంచి అంటే ఎంప్లాయ్మెంట్ అంటే విదేశాలకు వెళ్ళే వాళ్ళు తప్ప, కానీ ఎవరు విమానాలు ఎక్కిన వాళ్ళు తక్కువ ఇక్కడ, రాజకీయ నాయకులు తప్ప. అలాంటిది ఒక భూమి ఇచ్చిన ఆయన్ని ఈరోజు విమానం ఎక్కుతుందంటే చాలా సంతోషపడాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎవరిచ్చి భూమి ఇచ్చినా 40 నుంచి 50 ఏళ్ళు ఉంటాయి.
ఆ వయసు అంటే ఇంకా ఆయన విమానం ఎక్కే ఛాన్స్ లేదు. అలాంటిది వీళ్ళు ఇస్తున్నారంటే అది గొప్ప వరమే వాళ్ళకి. ఆ విషయంకు 100% క్రెడిట్ వాళ్ళకి ఇవ్వచ్చు మనం కూటమి ప్రభుత్వంకి. ఏరియాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, రేపు ప్రారంభం కాబోతుంది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇంత చిన్న ఊర్లో ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా గ్రేట్. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉందండి? చాలా బాగుంది. అప్పుడు కంటే ఇప్పుడు రేట్లు చాలా పెరిగాయి, అభివృద్ధి బాగుంది, అంతా బాగుంది. ఓకే. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరి వల్ల వచ్చింది అనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం వల్ల వచ్చింది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, పిఎం సార్ అందరి వల్ల వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, రేపు వీరందరి చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ ఓపెన్ కాబోతుంది కదా. ఎయిర్పోర్ట్ ఓపెన్ అయితే ఎన్నో పరిశ్రమలు ఇక్కడికి పెట్టుబడులు పెడతానికి వచ్చేస్తాయి, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ఎంఎస్సీ చేసి ఖాళీగా ఉన్నాం కదా, మాకు కూడా ఏమైనా ఎయిర్పోర్ట్లో జాబ్స్ వస్తాయని అనుకుంటున్నాం సార్. కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందండి? చాలా బాగుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఎయిర్పోర్టే తీసుకోవచ్చు. ఒక 2-3 సంవత్సరాల్లో ఎయిర్పోర్ట్ త్వరగా అయిపోయింది. ఓకే, అంటే గత ప్రభుత్వంలో పనులు ఎలా జరిగినాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయండి? అప్పుడు బాగానే జరిగాయి, ఇప్పుడు దాని మీద తొందరగా జరిగాయి ఇప్పుడు పనులు అయితే. ఎర్ర బస్సు కూడా రాని దగ్గరికి ఎయిర్ బస్సు అవసరం అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడేమో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు నేనే పూర్తి చేశానని చెప్తున్నారు. జగన్ వల్ల పూర్తయిందా, చంద్రబాబు గారి వల్ల పూర్తయిందా? చంద్రబాబు నాయుడు సార్ వాళ్ళు. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేపు ప్రారంభం కాబోతుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉంది. అంటే ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మా ఊరికి రావడం వల్ల హ్యాపీగా ఉంది అందరికీ కూడా, మాకే కాదు అందరికీ. డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది ఇక్కడ? ఇక్కడైతే చాలా బాగా డెవలప్ అయింది. అప్పుడు మామూలు చిన్న చిన్న పల్లెటూరు, అసలు మా ఊర్లు ఉన్నాయా లేవా అని తెలిసేది కాదు. కానీ ఇప్పుడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే భోగాపురం అంటే అదొక పెద్ద ఊర్లో చూస్తున్నారు అందరూ. సో అందుకు హ్యాపీగా ఉంది అందరికీ, మాకనే కాదు, బాగుంది. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయింది, రేపు ప్రారంభం కాబోతుంది. కొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టబోతున్నాయి, దాని ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? అమ్మాయిలకి ఉద్యోగాలు అంటే దూరంగా నైట్ షిఫ్ట్లు అని కొంతమందికి చాలా ఇబ్బంది పడతారు. అదే దగ్గరలో అనుకో మనం ట్రావెలింగ్ కూడా బాగుంటుంది, టైర్డ్ అవ్వకుండా బాగుంటారు. అమ్మాయిలకు కూడా సెక్యూరిటీగా సేఫ్టీగా ఉంటుంది. ఓకే, దగ్గర ఉంది కాబట్టి ఇది బాగుంది. కొంచెం మాకు కూడా అమ్మాయిలకు కూడా కొంచెం బెనిఫిట్గా ఉంది ఎయిర్పోర్ట్ వల్ల మాకు. అసలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరి వల్ల వచ్చింది అనుకుంటున్నారు? తెలుగుదేశం వాళ్ళందరూ, పవన్ కళ్యాణ్ గారు, పిఎం గారు, ఇంకా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ బాగా, నారా లోకేష్ గారు, వీళ్ళందరూ అనుకొని బాగా మాకు ఇంత మంచి ఎయిర్పోర్ట్ని ఇక్కడ నిర్మించినందుకు హ్యాపీగా ఉంది. ఈ భోగాపురం ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిదండి, చాలా మంచిది, చాలా బాగుంది, చాలా డెవలప్మెంట్ అవుతుంది. అందరు రైతులందరికీ భూములు అనుకూలంగా ఉంటుంది, రేట్లు చాలా మంచిదండి. అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల భూముల ధరలు పెరిగాయి, గతంతో పోలిస్తే ధరలు ఇప్పుడు విపరీతంగా ఉన్నాయి, అది రైతులకి మంచిదే కదా? చాలా మంచిదండి, చాలా మంచిదే. అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరి వల్ల వచ్చింది? చంద్రబాబు నాయుడు వచ్చింది. చంద్రబాబు నాయుడు వచ్చింది, రామ్మోహన్ నాయుడు సూపర్ అండి. రామ్మోహన్ నాయుడు మా ఆనపాడు సూపర్ అండి బాబు, ఇది చూస్తే బుర్ర పాడైపోతుంది. ఓకే, రేపు ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా అలాగే చంద్రబాబు గారి చేతుల మీదుగా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిదండి, చాలా మంచిది అనిపిస్తుంది. అంటే ఉత్తరాంధ్ర ప్రాంతం ఇంతకు ముందు వెనకబడిన ప్రాంతంగా ఉండేది, ఇప్పుడు డెవలప్మెంట్ బాగుందా? చాలా బాగుంది డెవలప్మెంట్, చాలా డెవలప్ అవుతుంది. చంద్రబాబు 3 వల్లే. ఓకే, ఈ భోగాపురం ఆ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, రేపు ప్రారంభం కాబోతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేపు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మీకు ఎలా అనిపిస్తుంది అసలు? బాబు ఒక విధంగా హ్యాపీగా ఉంది, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని. కానీ చాలామంది ఇప్పుడు రేట్లు కూడా పెరిగిపోయి చాలా డెవలప్ అవుతుంది. అది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తయిన తర్వాత మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉందన్న? చాలా ల్యాండ్స్ రేట్లే పెరిగాయి, హౌస్ రెంట్లు పెరిగిపోయాయి. ఒకప్పుడు మాకు అసలు ఇల్లు కడితే ఎందుకు కడతారనేవారు, ఇప్పుడు ఎలా కానీ ఖాళీ జాగాలు కూడా దొరకట్లేదు రెంట్ల కోసం. ఓకే, సో డెవలప్మెంట్ బాగుందా? అయితే డెవలప్మెంట్ బాగుంది.